స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ పట్టబంధం అంటారు. అంటే పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగాడు కాబట్టి స్వామి, ఆ స్వామి వారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే లేదు లేదు నేను శబరిమలలో ఘోరాడవి పునరాగమన అడవిలో ఉండాలనుకుంటున్నాను, మీ తృప్తి కోసం ఒక్కరోజు నేను పందల రాజుగా ఉంటాను, నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను, దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా, తండ్రి వస్తే మనం కూర్చుంటామా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోం కదా, స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట. అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను, నువ్వు ఇంకబెట్టి లేవకూడదని అప్పటి నుంచి పందరాజవారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు. కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది. అయ్యప్ప స్వామి పెద్దలకు ఇచ్చే ఒక గౌరవాన్ని, అదే పట్టబంధం. ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల రాజా గారు నువ్వు లోకరక్షకుడిగా ఉండాలి నాయన అని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఆ పట్టబంధం అయింది. శరణమయ్యప్ప.